విజయం అంటే ఏంటి? విజయాన్ని ఎలా సాధించాలి? సాధిస్తే మనకి ఏమనిపిస్తుంది? ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే నేను మీతో కాసేపు ఈరోజు వీడియోలో విజయం గురించి తెలుసుకుందామండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. అంతేకాకుండా షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది నలుగురికి చేరుతుంది. చాలా ఉపయోగకరమైన వీడియో నేను అనుకుంటున్నాను అండి. విజయం అంటే ఏంటి? మన డిక్షనరీ చూస్తే ఈజీగా అర్థం తెలిసిపోతుంది, లేకపోతే చిన్న చిన్న కథలు చదివితే కూడా తెలిసిపోతుంది. అలా కాదు, ఫస్ట్ మనలో ఉండాలి. విజయం అనేది ఎలా సంపాదించాలి, అప్పుడే దాని పదం ఎలా ఉంటుందో తెలుసుకోగలుగుతాం. దానివల్ల సంతృప్తి ఎలా వస్తుందో తెలుసుకోగలుగుతాం. ఎలా అంటే ఒక కోటేషన్, ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి చాలా నిరుపేద కుటుంబం అనమాట. అయితే గవర్నమెంట్ స్కూల్లో వెళ్తుంటాడు. చాలా రెక్కాడితే కానీ డొక్కాడనిటువంటి కుటుంబం వాళ్ళది. అయితే ఈ అబ్బాయి ఏం చేస్తాడు, పొద్దున్న 3:30-4 లేచి పెద్ద మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి తోపుడు బండి మీద ఇంటింటి దగ్గరికి వెళ్ళి కాలనీలోకి వెళ్ళి అమ్ముకొని 8 o'clock ఇంటికి వచ్చేసి రెడీ అయ్యి అన్నం తినేసి స్కూల్కి వెళ్ళేవాడు. ఈ కోటేశ్వర నాన్న ఏం చేస్తాడు, కూలి పనికి వెళ్తాడు. అమ్మ కూడా కూలి పనికి వెళ్తుంటుంది. అంటే అంత పేదరికంలో ఉంటారు వాళ్ళు. ఈరోజు రెక్కాడితే కానీ వాళ్ళ పొట్ట నిండదు. అలాంటి అబ్బాయికి చదువుకోవాలి, సాధించాలి, ఏదైనా విజయం అని కోరికుంది. ఎలా వస్తుంది ఆ విజయము? కష్టపడుతున్నాడు, కూరగాయలు అమ్ముతున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, చిన్న దీపం కింద చదువుకుంటున్నాడు. ఎలా అని ఆలోచిస్తుంటే ఒకరోజు వాళ్ళ మాస్టర్ చెప్తారు, రే కోటేష్, నువ్వు చాలా బాగా చదువుతున్నావు అమ్మా, నువ్వు ఇంకా కష్టపడి నువ్వు అనుకున్న కోరిక నీకు తీరాలి అంటే ఇంకా కష్టపడాలి, ఇంకా చేయాలి, ఇంకా ఇంగ్లీషు ఇలాంటివన్నీ కూడా నువ్వు బాగా నేర్చుకుంటే మంచిగా షైన్ అవుతావమ్మా అని చెప్తాడు. సరే అని చెప్పి వాళ్ళ మాస్టర్కి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పాత కంప్యూటర్ ఉంటే పేద విద్యార్థి అని చెప్పి ఇప్పిస్తాడు. ఇప్పిస్తే ఆ అబ్బాయి ఏం చేస్తాడు, దాంట్లో నేర్చుకుంటాడు. కొన్ని అదే ఎట్లా ఓపెన్ చేయాలి అవన్నీ నేర్చుకొని గూగుల్లో ఎట్లా సెర్చ్ చేయాలి ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాడు. దాని ద్వారా ఫ్రీగా ఉంటాయి కదా డౌన్లోడ్ చేసుకునే పుస్తకాలు, అలాంటివన్నీ చదువుకొని చాలా విషయాలు చేసుకున్నాడు. ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ అలాంటివి కూడా క్లాసెస్ విని చాలా నేర్చుకున్నాడు. మళ్ళా నైట్ ఎప్పుడుగా 11-12 పడుకునేవాడు. మళ్ళీ పొద్దున్న 4 లేచి మళ్ళీ కూరగాయలకు వెళ్ళి అమ్మి మళ్ళీ తీసుకెళ్ళి అమ్మేసి వచ్చి తినేసి స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి హోంవర్క్ చేసుకొని మళ్ళీ కంప్యూటర్కి నేర్చుకుని రోజు ఇదే రొటీన్ అయిపోతుంది. సో ఒకరోజు వాళ్ళు మాస్టర్ అన్నారట, ఏం అన్నీ నేర్చుకుంటున్నావో చూస్తున్నావు, కంప్యూటర్ ఉపయోగకరంగా ఉందా అంటే ఉన్నది మాస్టర్, చాలా నేర్చుకుంటున్నానంటే ఇంకా కష్టపడాలమ్మా, అప్పుడే నువ్వు ఏదైతే నీకు మనసులో కోరిక ఉందో అది సాధిస్తావని చెప్పాడు. అంటే సరే మాస్టారు అంటాడు. ఈ విధంగా అబ్బాయి 10th క్లాస్కి వస్తాడు, స్కూల్ ఫస్ట్ వస్తాడు, మండల ఫస్ట్ వస్తాడు. చాలా మెచ్చుకుంటాడు మాస్టారు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంటాడు. దాంట్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది. సెకండ్ ఇయర్ కూడా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తాడు. చాలా బాగా అన్నిటిలో మంచి స్కోర్ చేశాడు. ఎంట్రన్స్ రాసుకున్నాడు. బీటెక్లో సీట్ వచ్చింది, దట్టు ఫ్రీ సీట్ వచ్చింది. వస్తే చక్కగా చదువుకుంటేనే ఇలా కంప్యూటర్ నేర్చుకుంటూ అలాగే ఇంటర్మీడియట్ అయిపోయినాక బీటెక్లో చేరాడు కదా, అదంతా కంప్లీట్ చేసుకొని మంచి జాబ్లో జాయిన్ అయ్యాడు. క్యాంపస్ సెలెక్షన్లో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చి దాంట్లో చేరి మెల్లిమెల్లిగా వేరే కోర్సెస్ నేర్చుకుంటూ అబ్బాయి పెద్ద కంపెనీ పెట్టగల స్టేజ్కి ఎదిగి దాంట్లో CEO అయినాడు. కేవలం కష్టార్జితం, కష్టపడితే ఆ విధంగా రీచ్ అయినాడు. ఏమండి, ఒక కంపెనీకి CEO కావాలంటే అది ఈజీ కాదు, అది జోక్ కాదు. దాని వెనుక ఎంతో కష్టము ఎంతో ఉంటుంది. అబ్బో CEO అంట, ఓ అదా అంటారు అందరూ. వాడికేంటి CEO మస్తు పైసలు ఉంటాయి, కరెక్ట్ పైసలు ఉంటాయి. ఎలా వచ్చాయి? కోటేష్ లాగా చిన్నప్పటి నుంచి కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడని ఫ్యామిలీ నుంచి వచ్చి ఎంత ఉన్నత స్థితికి వెళ్ళాడు. అదేంటి విజయం అంటే.
అంతేగాని మన డిక్షనరీ చూసుకొని ఏదో 4 కథలు వినేస్తే రాదు, మనకు విజయం సాధించలేము. మనలో ఆ పట్టుదల, మనలో ఆ కృషి అనేది ఉండాలి. కాబట్టి కోటేష్ లాగా మనం కూడా ఒక ఉన్నత స్థితికి, ఒక రేంజ్కి మన కళలు కనాలి. ఆ కళలు నిజం చేసుకోవాలంటే మన పట్టుదల ఉండాలి, కృషి ఉండాలి. అన్నీ ఉంటేనే మనం కోటేష్ లాగా ఒక రేంజ్కి వెళ్తాం. కాబట్టి విజయం పదం అంత ఈజీ కాదండి విజయం తెచ్చుకోవడం. దాని వెనుక ఇంత కృషి చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫస్ట్ కృషిని చేసి తర్వాత మనోసంకల్పంతో ఉన్నత స్థితికి వెళ్ళాలన్నమాట. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషపడ్డారు కోటేష్ని చూసి. వాళ్ళ మాస్టర్ కూడా చాలా గర్వంగా చెప్పుకున్నాడు, నా స్టూడెంట్ అని. కోటేష్ కూడా మా మాస్టర్ వల్ల నేను ఇంతవాణి అని చెప్పుకున్నారు. కాబట్టి చెప్పినప్పుడు మనం వినాలి. చెప్పేటప్పుడు వీళ్ళకే పని లేదు, ఊరికి చెప్తుంటాడు, ఆడుకోక ఎందుకు ఇవన్నీ అనుకుంటారు పిల్లలు. అలా అనుకోవద్దు. ఇలాగ పట్టుదలగా ఉండాలి, అప్పుడే విజయం సాధిస్తాం. డిక్షనరీ అవసరం లేదు కదా. ఈ కథ విని రియలైజ్ అయ్యి అందరూ ఆ పందాలా వెళ్ళాలి. అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు షేర్, లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి వెళ్తుంది, ఇంకా పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు ఎంత కష్టపడితే కానీ మనకి ఎంట్రన్స్లో సీట్లు కానీ ఉద్యోగాలు రాని పరిస్థితుల్లో ఉన్నాము. అది విజయం సాధించాలంటే ఈ కథ ప్రతి ఒక్కరికి వినిపించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.